నమస్తే అండి. వినాయకునికి అమిత ఇష్టమైన బెల్లంతో చేసిన కుడుములు ఉండ్రాళ్ళను ఇన్స్టెంట్గా చేసుకోబోతున్నాం. అందుకోసంగా తడి బియ్యం పిండి, బెల్లము, పచ్చెనగపప్పును తీసి పెట్టుకున్నాం. ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా కుడుములు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుడుములు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో గ్లాసు వాటర్ పోసుకోవాలి. ముందుగా మనం 1 గంట సేపు నానబెట్టుకున్న పచ్చెనగపప్పును వేసుకోవాలి. ఈ వాటర్లో ఈ పచ్చెనగపప్పును 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల సేపు పచ్చెనగపప్పును ఉడికించుకున్నాం. మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందులో 2 యాలకులను వేసుకోవాలి. ఈ యాలకులు వేసినందువల్ల మంచి సువాసన ఇస్తే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇందులో మనం తీసి పెట్టుకున్న 1/2 కప్పు బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం బాగా కరిగేలాగా ఆ విధంగా కలుపుకోండి. తీపు తినాలనుకున్న వాళ్ళు బెల్లాన్ని ఎక్కువగా వేసి కలుపుకోండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కుడుములు చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, బెల్లం బాగా కరిగింది. మనం తీసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్దిగా వేసుకొని అంతా కలిసేలాగా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆవిరితో ఉడికించుకోండి. చూడండి, 2 నిమిషాలు ఆవిరితో ఉడికించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, పిండి చల్లారింది. ఇప్పుడు మనం రుచికరమైన కుడుములు చేసుకోవాలంటే చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని ఆ విధంగా కుడుములు చేసుకోవాలి. ఈ విధంగా కుడుములు చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా కుడుములు చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది కుడుములు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ విధంగా ఈజీగా చేసుకోండి. మిగిలిన అదే పిండితో ఉండ్రాళ్ళు చేసుకోబోతున్నాం. చూడండి, ఈ విధంగా ఉండ్రాళ్ళు చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండితో కూడా ఆ విధంగా గుండ్రంగా ఉండ్రాళ్ళు చేసుకోండి. వినాయకుడికి కుడుములన్నా ఉండ్రాలన్నా చాలా ఇష్టం. అందుకోసంగా వినాయక చవితికి ప్రసాదంగా ఈరోజు మేము మీకు చేసి చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ విధంగా ఈజీగా చేసుకోండి. వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు ఈ విధంగా ఈజీగా చేసి పెట్టి ఎంతో సంతోషంగా దేవుని ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే.